సెంటర్ నిర్మాణానికి 2.10 కోట్ల రూపాయల సొంత డబ్బులు వెచ్చించడం చాలా గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కొనియాడారు. గద్వాల పట్టణంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్ భవనాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు ప్రారంభించారు. భరోసా సెంటర్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంతో పాటుగా వారికి అవసరమైన న్యాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. గద్వాల్లో 2002లో భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భరోసా కేంద్రాల్లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో న్యాయ సలహాలు, వైద్యం, సైకాలజీ తదితర వాటిపై పనిచేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 195 కేసులు నమోదు కాగా 158 ఫోక్సో కేసులు ఉన్నాయని, అన్నింటికీ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. 197 మంది బాధిత మహిళలకు 35 లక్షల రూపాయలు ఇప్పించినట్లు తెలిపారు. పోలీస్ నుంచి హ్యూమన్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీగా పెట్టినట్టు ఈ కార్యక్రమం ముఖాంతరం మనకు తెలుస్తుంది. పోలీస్ అంటే భయపడేది కాదు, వాళ్ళు ఉన్నది ప్రజల కోసం, ప్రజలకి భరోసా సెంటర్ కూడా భరోసా అంటే ఒక ఫెయిత్. సో ఎలాంటి విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ఫెయిత్ లాగా ఈ భరోసా సెంటర్ అనేది పనిచేస్తుంది. సో ఎస్పెషల్గా ఇంటర్వ్యూ చెప్పిన కేసెస్ గురించి కూడా, ఈ పోక్సో కేసెస్ అయినా, రేప్ కేసెస్ అయినా, ఇలాంటి కేసెస్ అయినప్పుడు వాళ్ళకి ఒక సెంటర్ లాగా ఎలాంటి ఆల్రెడీ హరాస్మెంట్ కి గురిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్స్ భరోసా సెంటర్ చేయడం జరిగింది.